So good morning. Today in this class I am going to explain about differences between VHDL and other programming language, and the difference between if statement and case statement, and the differences of combinational circuits, sequential circuits, and the three levels of abstraction differences means data flow, behavior, structural style differences. So coming to differences between VHDL and other languages. Left side VHDL and పెట్టుకోండి, right side C language అని పెట్టుకోండి అమ్మా. లెఫ్ట్ సైడ్ VHDL, రైట్ సైడ్ C లాంగ్వేజ్. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ లాంగ్వేజ్ కి ఏంటి డిఫరెన్స్ అనేది, నెక్స్ట్ పాయింట్స్ వైజ్ రాసుకుందాం, నో ప్రాబ్లం. ఓకే, లెఫ్ట్ సైడ్ VHDL, రైట్ సైడ్ C లాంగ్వేజ్. దే మే ఆస్క్ ఫైనల్ ఎగ్జామ్స్ లో కానీ లేకపోతే మిడ్ లో కానీ, what is the difference between the VHDL and other programming languages or other procedural languages? Okay, so VHDL, any one of them, VHDL అనేది programming language, procedural language, hardware description language, anyone? Description language. Good. So VHDL is a hardware description language. దేనికోసం యూజ్ చేస్తాము? ఒక హార్డ్వేర్ సర్క్యూట్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. VHDL అనేది హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ద హార్డ్వేర్ సర్క్యూట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మోడల్ ద డిజిటల్ సర్క్యూట్, ఆర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిజైన్ ద డిజిటల్ సర్క్యూట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిజైన్ ద డిజిటల్ సర్క్యూట్. మన VHDL అనేది హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్, అంటే ద లాంగ్వేజ్ విచ్ డిస్క్రైబ్స్ ద హార్డ్వేర్, డిజైన్స్ ద హార్డ్వేర్ ఆర్ మోడల్స్ ద హార్డ్వేర్. ఓకే, VHDL అనేది సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ ని, కాన్కరెంట్ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ అవుతుంది. అలానే VHDL లో ప్రోగ్రామ్ రాయాలి అంటే హార్డ్వేర్ అంటే దాని యొక్క సర్క్యూట్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే మీ కోడ్ రాసేటప్పుడు బేసిక్ నాలెడ్జ్ ని అజ్యూమ్ చేసుకుని రాయాలమ్మా. ఓకే, నేను ఇఫ్ స్టేట్మెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ చేంజ్ చేస్తే నాకు సర్క్యూట్ అవుట్పుట్ సర్క్యూట్ ఇలా వస్తుంది, అవుట్పుట్ ఇలా వస్తుంది. లేదా కేస్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఇలా రాస్తే నాకు ఇలా వస్తుంది అని చెప్పేసి మీకు నాలెడ్జ్ ఉండాలి హార్డ్వేర్ సర్క్యూట్ గురించి. సింటాక్స్ ని బేస్ చేసుకొని కంపల్సరీగా నాకు హార్డ్వేర్ ఇది వస్తుంది, అలానే నేను రాసే ప్రోగ్రామ్ కి ఇన్పుట్స్ ఇవైతే నాకు హార్డ్వేర్ ఇది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హాఫ్ యాడర్ తీసుకుంటే నాకు ఏబీ తీసుకుంటే సమ్ క్యారీ అనేది వస్తుంది, కాబట్టి ఏబీని యాడ్ చేస్తున్నాను ఇక్కడ అని చెప్పేసి హార్డ్వేర్ గురించి మీకు కొంచెం ఐడియా ఉండాలి. ఓకే, while writing VHDL. So VHDL is a hardware description language. It is used to describe the hardware of a circuit, and it is used to design the digital system and model the digital system. We will use both sequential circuits and concurrent sequential circuits and combinational. Nothing but concurrent executions we will do in the VHDL. While writing the VHDL, you must know the hardware circuit. You must know the hardware circuit to predict the code whether it is right or wrong. Okay, next one, we will use the memory elements and other logic elements here. ఎందుకంటే కాంబినేషనల్ సర్క్యూట్స్ లో వచ్చేసరికి వాట్ ఈస్ ద కాంబినేషనల్ సర్క్యూట్స్? కాంబినేషనల్ సర్క్యూట్స్ అంటే ద అవుట్పుట్ డిపెండ్స్ అపాన్ ద ప్రెజెంట్ ఇన్పుట్. అవుట్పుట్ డిపెండ్స్ అపాన్ ద ప్రెజెంట్ ఇన్పుట్. అక్కడ మనం మెమరీ ఎలిమెంట్ అనేది వాడాం, ఎందుకంటే మనకి ఫీడ్బ్యాక్ ఏం అవసరం లేదు కాబట్టి. కానీ లాజిక్ ఎలిమెంట్స్ వాడతాం లైక్ గేట్స్. బట్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ లోకి వచ్చేసరికి ద అవుట్పుట్ డిపెండ్స్ అపాన్ ద ప్రెజెంట్ ఇన్పుట్ అండ్ ద ప్రెజెంట్ స్టేట్. హియర్ ప్రెజెంట్ స్టేట్ రిప్రజెంట్స్ ద ప్రీవియస్ అవుట్పుట్. ప్రీవియస్ అవుట్పుట్ అంటే ఏంటి? ప్రీవియస్ అవుట్పుట్ యొక్క ఫీడ్బ్యాక్ అనేది నాకు కావాలి, ఫీడ్బ్యాక్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా కావాలి, కాబట్టి దానికి మెమరీ ఎలిమెంట్ అనేది వాడతాము. సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ కి మెమరీ ఎలిమెంట్ అనేది వాడతాము. సో మనం VHDL లో ప్రోగ్రామ్ రాసేటప్పుడు మెమరీ ఎలిమెంట్స్ ని, లాజికల్ ఎలిమెంట్స్ ని లిమిటెడ్ గా వాడతాం. నెక్స్ట్ VHDL లో ప్రోగ్రామ్ రాయాలంటే దాని స్ట్రక్చర్ తెలిసి ఉండాలి మీకు. ఆ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ వచ్చేసి ఎంటిటీ పార్ట్, ఆర్కిటెక్చర్ పార్ట్. ఎంటిటీ పార్ట్, ఆర్కిటెక్చర్ పార్ట్. This is the program structure for the VHDL. Okay, we will use Xilinx in VHDL. Next one, C language. It is a programming language. VHDL is a hardware description language. C language is a programming language. I am comparing these two languages, VHDL language and the C language. So
C is a programming language and a middle level language. It is a mix of high level language and an assembly language. Assembly language ni high level language ni mix చేసుకొని C language అనేది middle level language గా డిక్లేర్ చేస్తాము. సో C language లో వచ్చేసి ఏంటి మనకి ఓన్లీ సీక్వెన్షియల్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. అదే VHDL లో బోత్ సీక్వెన్షియల్ అండ్ కాన్కరెంట్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. C లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్ రాయాలంటే లాజికల్ ఎక్స్ప్రెషన్స్ ని అథమెటిక్ థింకింగ్ ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది రాస్తాము. VHDL లో సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ ని కాన్కరెంట్ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని రాస్తాము. C లాంగ్వేజ్ లో మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు వి డోంట్ కేర్ అబౌట్ ద రిసోర్సెస్, అంటే మెమరీ ఎలిమెంట్ ఉందా లేకపోతే లాజికల్ ఎలిమెంట్స్ వాడతామా ఇట్లా మనం కేర్ చేయని అవసరం లేదు. డైరెక్ట్ ప్రోగ్రామింగ్ మనకు కావాల్సింది. ఇఫ్ యూ నో ద ప్రోగ్రామ్ వీ కెన్ రైట్ ద C లాంగ్వేజ్, వీ కెన్ రైట్ ద ప్రోగ్రామ్ ఇన్ C లాంగ్వేజ్. ఓకే, C లాంగ్వేజ్ ప్రోగ్రామ్ లో మనం ప్రోగ్రామ్ రాయాలంటే మన బేసిక్ స్టెప్స్ ఏంటి? ప్రీ ప్రాసెసర్ కమాండ్స్, ఫంక్షన్స్, వేరియబుల్స్, స్టేట్మెంట్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ కామెంట్స్. అంటే ఏంటంటే నథింగ్ బట్ నీకు హెడర్ ఫైల్స్ కావాలి C లాంగ్వేజ్ లో రాయాలంటే ప్రోగ్రామ్ ఫస్ట్. తర్వాత ఫంక్షన్స్ కావాలి, వేరియబుల్స్ కావాలి, డేటా టైప్స్ కావాలి, డేటా ఆబ్జెక్ట్స్ కావాలి, స్టేట్మెంట్స్ కావాలి, ఎక్సెట్రా. ఇవన్నీ ఉంటేనే C ప్రోగ్రామ్ అనేది రాయగలం. మనకి VHDL లో రాయాలంటే ఎంటిటీ పార్ట్ అండ్ ఆర్కిటెక్చర్ పార్ట్ ఉంటే చాలు. ఆ ఎంటిటీ పార్ట్ ఆర్కిటెక్చర్ పార్ట్ లోనే ప్యాకేజెస్ గురించి, డేటా టైప్స్ గురించి, డిజైన్ ఎలిమెంట్స్ గురించి మొత్తం మనం డిస్క్రైబ్ చేస్తాము. ఓకే, దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్. దిస్ ద 5 మార్క్స్ క్వశ్చన్. ఐ థింక్ ప్రీవియస్ పేపర్స్ లో ఇది 5 మార్క్స్ క్వశ్చన్ గా ఉందమ్మా. సో VHDL ఫస్ట్ పాయింట్, VHDL is a hardware description language. VHDL is a, everyone note it, hardware description language. It is used for implementing the hardware of an circuit. Implementing the hardware of an circuit in VHDL. In VHDL. సో నెక్స్ట్ C లాంగ్వేజ్ వచ్చేసరికి రైట్ సైడ్ C లాంగ్వేజ్ అని పెట్టుకోండమ్మా. రైట్ సైడ్ C లాంగ్వేజ్. C language is a middle level language. C language is a middle level language. It is a combination of high level language and assembly language. Next VHDL second point. VHDL allows both sequential and concurrent executions. Both sequential and concurrent executions. Both sequential and concurrent execution. Next C language. C language can only handle the sequential instructions. Can only handle the sequential instructions. C language can only handle the sequential instructions. Okay. Next one. In VHDL, while writing the program, we should know about the knowledge of hardware circuits. It means
we should able to predict the code. We should able to predict the code. Means how to implement the hardware. Means how to implement the hardware. Okay, how to implement the hardware. Next, in C language. C language program can be successfully written with the pure logical and algorithmic thinking. Means మనకి లాజికల్ ఎక్స్ప్రెషన్స్ ఆల్గోరిథమిక్ ఎక్స్ప్రెషన్స్ ని బేస్ చేసుకొని సి లాంగ్వేజ్ లో మనం ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. బట్ VHDL లో ప్రోగ్రామ్ రాయాలంటే నువ్వేంటి, కోడ్ తో పాటు నీకు హార్డ్వేర్ అనేది ఐడియా ఉండాలి. అంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి హార్డ్వేర్ మీద. అంటే నేను ఏబి ఇన్పుట్స్ ఇస్తే నాకు ఇది వస్తుంది అవుట్పుట్ అని చెప్పేసి మినిమం నాలెడ్జ్, ఒక బ్లాక్ డయాగ్రామ్ అన్నా తెలిసి ఉంటే కనీసం నెక్స్ట్ నువ్వు ఆ కోడ్ ని బేస్ చేసుకొని RTL అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, next in VHDL. In VHDL, the memory elements and other logical elements are limited. Try to write speed amma, కొంచెం స్పీడ్ గా రాయండి. ఇంకా మనకి 4 types of differences ఉన్నాయి. Other logical elements are limited. In C language, we don't care about the resources. It means we don't want about the memory elements and the logical elements. We don't want about the memory elements and the logical elements. Okay, next, in VHDL the program structure is entity part and architecture parts. Entity part and architecture parts. In C language, we need to write the program based on the following parts. Header files, preprocessor commands, functions, variables, statements and expressions and comments. This is the major difference between the VHDL and other programming languages. అంటే మేబీ మీకు రైట్ డిఫరెన్స్ ఫర్ ద VHDL విత్ ద అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అడగచ్చు. అప్పుడు సీన్ బేసిక్ గా తీసుకొని చెప్పొచ్చు. మీరు సీన్ బేస్ గా తీసుకొని చెప్పొచ్చు. ఓకే, దిస్ ద 5 marks క్వశ్చన్ ఐ థింక్. ఓకే, నెక్స్ట్ వన్, difference between the if statement and case statement. ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ రాసుకోండి మీరు. ఇఫ్ స్టేట్మెంట్ లెఫ్ట్ సైడ్ ఇఫ్ అని పెట్టండి, రైట్ సైడ్ కేస్ స్టేట్మెంట్ అని నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ లోకి వచ్చేసరికి ఇఫ్ స్టేట్మెంట్ ప్రొడ్యూసెస్ ద ప్రియారిటీ ఎన్కోడెడ్ లాజిక్. హియర్ ప్రియారిటీ ఎన్కోడెడ్ లాజిక్ అంటే నువ్వు మెనీ ఇన్పుట్స్ ఇస్తే దానికి స్మాల్ అవుట్పుట్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, if we have taken ABC as an inputs, I will get the sum and carry in full adder. అంటే నేను 3 బిట్స్ ని యాడ్ చేసినప్పుడు నాకు సింగిల్ బిట్ ని సమ్ గా ఇస్తుంది, అలానే సింగిల్ బిట్ ని క్యారీగా ఇస్తుంది. నథింగ్ బట్ ఇట్ ప్రొడ్యూసెస్ ద ప్రియారిటీ ఎన్కోడెడ్ లాజిక్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్ లో మనం సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే ఇఫ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ దెన్
నాకు వచ్చే స్టేట్మెంట్ ఎల్సిఫ్ అని చెప్పేసి ప్రతి స్టేట్మెంట్ ని సీక్వెన్స్ మేనర్ లో మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటా వస్తాం. ప్రతి స్టేట్మెంట్ ని సీక్వెన్స్ మేనర్ లో ఎక్స్ప్రెస్ చేసుకుంటా వస్తాం డిపెండింగ్ ఆన్ ద బులియన్ కండిషన్. డిపెండింగ్ ఆన్ ద మనం ఇచ్చే బులియన్ కండిషన్ బట్టి. అంటే ఇఫ్ a ఈక్వల్స్ టు 0, b ఈక్వల్స్ టు 0, c ఈక్వల్స్ టు 0, దెన్ సమ్ ఇస్ 0, క్యారీ అసైన్ 0. else if a equals to 1, b equals to 0, c equals to 0, then sum 1 carry 0. Like this we will execute in if statement. Okay, in if statement the condition can be of any expression that evaluates the boolean value. అంటే మనం బులియన్ వాల్యూని బేస్ చేసుకుని ఎవాల్యూట్ చేస్తాం కాబట్టి ఆ కండిషన్ అనేది ఎనీ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్ లో పొయారిటీ ఎన్కోడెడ్ లాజిక్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది సీక్వెన్షియల్ మేనర్. అంటే మనం ఇచ్చిన బులియన్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అది మల్టిపుల్ ఇన్పుట్స్ తోటి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఆ ఇఫ్ అనే కండిషన్ ని బేస్ చేసుకొని ఇన్పుట్ అనేది అవుట్పుట్ కి కనెక్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఇఫ్ a ఈక్వల్స్ టు 0, b ఈక్వల్స్ టు 0, c ఈక్వల్స్ టు 0 అయినప్పుడు అది సమ్ కి కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా. మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది సమ్ కి కనెక్ట్ అవుతుంది. అలానే క్యారీ ఏమొస్తుందో క్యారీకి కనెక్ట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రియారిటీ ఎన్కోడెడ్ లాజిక్. అండ్ అదర్ వర్డ్స్ ఏమవుతుంది, ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత నెక్స్ట్ వచ్చే సీక్వెన్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఎల్స్ ఇఫ్ సమ్ పర్టికులర్ బులియన్ ఎక్స్ప్రెషన్, దెన్ నాకు వచ్చే స్టేట్మెంట్ ఇది. ఆఫ్టర్ దట్ ఎల్స్ ఇఫ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఎల్స్ నాకు వచ్చే స్టేట్మెంట్ ఇది. Like this we will execute in if statement. Okay, next if statement లో వచ్చేసరికి హార్డ్వేర్ అనేది మోడ్ ఉంటుందమ్మా. ఇఫ్ స్టేట్మెంట్ లో వచ్చేసరికి హార్డ్వేర్ అనేది మోడ్ ఉంటుంది. అంటే నథింగ్ బట్ నువ్వు ఇఫ్ స్టేట్మెంట్ లో సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తావు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ కనుక నువ్వు తీసుకుంటే 2-bit కంపరేటర్ లో ఇఫ్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని వేస్తే నీకు 5 స్టేట్మెంట్స్ వస్తే 4-bit కంపరేటర్ లో 8 స్టేట్మెంట్స్ రావచ్చు. అప్పుడు ఏమవుతుంది, నీకు లెంత్ ప్రోగ్రామ్ అవుతుంది, హార్డ్వేర్ అనేది మూవ్ అవుతుంది. అప్పుడు డిలే కూడా మూవ్ అవుతుంది. డిలే జనరేటెడ్ బై ద లాజిక్ గేట్స్ ఈస్ మోర్, సో ద స్పీడ్ ఈస్ రెడ్యూస్డ్. అంటే స్పీడ్ గా అవుట్పుట్ అనేది మనకి రాదు, సో ద స్పీడ్ ఈస్ రెడ్యూస్డ్. అండ్ మెయిన్ మీ ఇఫ్ స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, అంటే డిఫరెన్సెస్ చెప్పేటప్పుడు లాస్ట్ లో సింటాక్స్ మర్చిపోవద్దు. ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ మస్ట్ అండ్ షుడ్ గా రైట్ చేయాలి మీరు. అంటే ఇఫ్ బులియన్ కండిషన్ దెన్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ బులియన్ కండిషన్ దెన్ స్టేట్మెంట్, ఎల్స్ నాకు వచ్చిన స్టేట్మెంట్, అండ్ ఇఫ్. అంటే ఇలా సీక్వెన్స్ మేనర్ లో మీ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాయని చెప్పేసి చూపించాలమ్మా. సీక్వెన్స్ మేనర్ లో స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాయని చూపించాలి. సో ఇలా సీక్వెన్స్ మేనర్ యూజ్ చేయడం వల్ల హార్డ్వేర్ అనేది మూవ్ అవుతుంది, అంటే లెంత్ ప్రోగ్రామ్ అవుతుంది మీకు. దానివల్ల లాజిక్ గేట్స్ అనేవి డిలే జనరేట్ అవుతుంది. డిలే అనేది ఇనిషియల్ డిలే అనేది మూవ్గా పెరిగిపోతుంది. సో ద స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతుంది, అంటే మీకు అవుట్పుట్ జనరేట్ స్పీడ్ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది. సమ్వాట్ కంపేర్ టు ద కేస్ స్టేట్మెంట్. నెక్స్ట్ కేస్ స్టేట్మెంట్ వచ్చేసి ప్రొడ్యూసెస్ ద ప్యారలల్ లాజిక్. ప్యారలల్ లాజిక్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన సెలక్షన్ లైన్ ని బేస్ చేసుకొని ఒక లాజిక్ ని సెండ్ చేస్తుంది. నథింగ్ బట్ పాసిబుల్ వేస్ లో కాన్స్టెంట్ వాల్యూని తీసుకొని మనకి అవుట్పుట్స్ కి ఇన్పుట్స్ ఏవైతే అసైన్ అవుతాయి అని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేస్తుంది. కేస్ స్టేట్మెంట్ సెలెక్ట్స్ ద వన్ ఆఫ్ బ్రాంచెస్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే మనం ఇచ్చే వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని బేస్ చేసుకొని బ్రాంచెస్ గా సెలెక్ట్ చేస్తుంది. అంటే కేస్ స్టేట్మెంట్ సింటాక్స్ ఏంటి, కేస్ ఎస్సీజ్ అంటే సెలక్షన్ లైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అక్కడ వెన్ కాన్స్టెంట్ వాల్యూ అనేది అసైన్ చేస్తున్నాను. ఆ కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ అవుట్పుట్ లోకి ఇన్పుట్ అనేది అసైన్ అవుతుందని స్టేట్మెంట్ గా రాస్తున్నాను. అంటే పర్టికులర్ బ్రాంచెస్ అంటే నథింగ్ బట్ అక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ ని తీసుకుంటున్నాను. సెలక్షన్ లైన్స్ తోటి కాన్స్టెంట్ వాల్యూస్ ని తీసుకుని రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ కేస్ స్టేట్మెంట్ అనేది సెలక్షన్ లైన్స్ ని బేస్ చేసుకొని ఇన్పుట్స్ అనేది అవుట్పుట్ కి అసైన్ అవుతుంది. కంపేర్ టు ఇఫ్ స్టేట్మెంట్, కేస్ స్టేట్మెంట్ లో ఏంటంటే హార్డ్వేర్ అనేది లెస్ అవుతుంది. ఎందుకంటే మనకి కేస్ ఎక్స్ప్రెషన్ ఎస్సీజ్ అని చెప్పేసి డైరెక్ట్ గా కాన్స్టెంట్ వాల్యూ అనేది తీసుకొని బేస్ చేసుకుని వస్తున్నాము. అప్పుడు నాకు డైరెక్ట్ గా అవుట్పుట్ లకి ఏ అనేది అసైన్ అవుతుంది, పర్టికులర్ బి అనేది అసైన్ అవుతుంది అని చెప్పేసి ఇన్పుట్ ని అసైన్ చేస్తున్నాను. సో హార్డ్వేర్ ఈజ్ లెస్, నథింగ్ బట్ ద ప్రోగ్రామ్ జనరేషన్ ఈజ్ లెస్. So the delay generated by the logic gates is less and the speed is high. You can get the output very speed. Compared to the if statement. So the syntax is case expression SCs. ఇక్కడ ఎక్స్ప్రెషన్ అన్న దగ్గర మీ సెలక్షన్ లైన్స్ తీసుకుంటారు. డిపెండింగ్ ఆన్ ద
యూజర్ డిఫైన్డ్ అంటే ఒక్కోసారి ఎక్స్ప్రెషన్ తీసుకోవచ్చు, ఒక్కోసారి లేకపోతే ఇన్పుట్స్ అయినా తీసుకోవచ్చు. ఏ అని చెప్పేసి పర్టికులర్ బిట్స్ అనేది అసైన్ చేసేసి ఆ ఇన్పుట్స్ అయినా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వెన్ కాన్స్టెంట్ వాల్యూ అంటే ఏంటి, అక్కడ ఎక్స్ప్రెషన్ ఎస్ అని చెప్పేసి అన్నాము. ఆ సెలక్షన్ లైన్స్ లో ఏదైతే కాన్స్టెంట్ వాల్యూ తీసుకున్నారో అది ఆ కాన్స్టెంట్ వాల్యూ అయినప్పుడు మాత్రమే ఈ అవుట్పుట్ లోకి ఇన్పుట్ అనేది అసైన్ అవుతుంది అని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం. మేము ఇక్కడ పర్టికులర్ అవుట్పుట్ లోకి ఇన్పుట్ అనేది అసైన్ అవుతుందని చెప్పేసి డిక్లేర్ చేస్తున్నారు. అలా నెక్స్ట్ స్టేట్మెంట్ వెన్ కాన్స్టెంట్ వాల్యూ అంటే ఇంకొక కాన్స్టెంట్ వాల్యూ అయినప్పుడు ఈ అవుట్పుట్ లోకి ఈ ఇన్పుట్ అనేది అసైన్ అవుతుంది. నెక్స్ట్ వెన్ అదర్స్ అయినప్పుడు అవుట్పుట్ లోకి ఇన్పుట్ అనేది అసైన్ అవుతుంది. నెక్స్ట్ ఎండ్ కేస్ స్టేట్మెంట్ ఎండ్ చేస్తున్నాము. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇఫ్ స్టేట్మెంట్ అండ్ ద కేస్ స్టేట్మెంట్. ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఇఫ్ స్టేట్మెంట్ అని పెట్టుకోండి, రైట్ సైడ్ కేస్ స్టేట్మెంట్. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ప్రొడ్యూసెస్ ద priority encoded logic. If statement produces the priority encoded logic. Case statement produces the next case lamma. Case statement produces the parallel logic. Next if statement selects a sequence of statement for execution based on the value of a given condition. Nothing but మనం ఇచ్చిన given boolean condition ని బేస్ చేసుకొని it execute అవుతుంది by sequence manner based on the value of a given condition. Case statement selects one of the branches for execution based on the value of expression. So case statement selects one of the branches for execution based on the value of expression. Next if statement. Here the condition can be of any expression. That evaluates a boolean value. Next case statement. Here the expression value must be a discrete type of one-dimensional array type. Next if statement. Here priority encoded logic means firstly the if statement execute sequentially and depending on the first if statement or if condition, the input is connected to the output. Next is case statement.
Here in case statement, here in case statement, depending on the value of selection line, depending on the value of selection line, one of many inputs, one of selection lines, one of many inputs that passes to the output based on the given input. Output based on the given input. మనం మీకు డబుల్ టైం చెప్పడం ఎందుకంటే ఈ డిఫరెన్సెస్ అని చెప్పేసి సింపుల్ గా మీకు చెప్పగలరు. ఇలా డబుల్ టైం చెప్పడం ఎందుకంటే డిఫరెన్సెస్ అనేవి సింపుల్ గా మీకు చెప్పగలరు. రేపు ఎప్పుడన్నా అడిగితే ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా వీటిలో నుంచి ఒక క్వశ్చన్ అన్న వస్తుంది మీకు డిఫరెన్సెస్ లో, అట్లీస్ట్ వన్ సెట్ లో అయినా కానీ. So next if statement. In if statement, the hardware is more. The delay generated by the logic gates is more. The delay generated by the logic gates is more. సెషన్ ఎండ్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కళ్ళ నోట్స్ నేను చెక్ చేస్తానమ్మా. ప్రతి ఒక్కళ్ళ నోట్స్ చెక్ చేస్తా. డేట్ టు డేట్ కంప్లీట్ అయిపోవాలి నోట్స్ అనేది. So the delay generated by the logic gates is more. So the delay generated by the logic gates is more. Then the speed is reduced. Next case statement. In this case statement, the generated hardware is less. Delay generated by the logic gates is less. So the speed is high. Don't forget to write the syntax. When they asked for the differences, don't forget to write the syntaxes. You must note that. Depending on the syntax only you will gain the marks. Okay. So next syntax note చేసుకున్నామా. If boolean condition, then boolean condition అంటే ఏంటి? అక్కడ మనం తీసుకునే ఇన్పుట్స్ దానికి అసైన్ చేసే బైనరీ వాల్యూస్. బూలియన్ కండిషన్ అంటే మనం తీసుకునే ఇన్పుట్స్ దానికి అసైన్ చేసే బూలియన్ వాల్యూస్. నెక్స్ట్ దెన్ అని చెప్పేసి అన్నా కదా, దానికి వచ్చే స్టేట్మెంట్ ఏంటి అని, అంటే సీక్వెన్షియల్ స్టేట్మెంట్ ఏంటి అని. అక్కడ ఏ స్టేట్మెంట్ వస్తుంది? సీక్వెన్షియల్ స్టేట్మెంటే వస్తుంది. ఎందుకంటే ఇఫ్ ఈస్ నథింగ్ బట్ ఏ సీక్వెన్షియల్ స్టేట్మెంట్. You can add that also as a point. If is a sequential statement, case is also a sequential statement. This is also one of the point. అది 7th పాయింట్ గా నోట్ చేసుకోండి అమ్మా. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ బూలియన్ కండిషన్ దెన్ స్టేట్మెంట్. ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఫస్ట్ నేను బూలియన్ కండిషన్ బేస్ చేసుకొని, అంటే నేను ఇచ్చే బైనరీ వాల్యూస్ ని ఇన్పుట్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక కండిషన్ అనేది వేస్తాను. దెన్ నాకు వచ్చే అవుట్పుట్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్ అనేది వేస్తాను. ఒకవేళ ఈ ఇన్పుట్ నుంచి అంటే ఇఫ్ స్టేట్మెంట్ లో మనం ఏంటి, ఈ ఇన్పుట్ అనేది అవుట్పుట్ కి డైరెక్ట్ గా అసైన్ అవుతుంది బేస్డ్ ఆన్ ద బూలియన్ కండిషన్. ఇన్ కేస్ ఇది 2 కాలేదు, ఇది వెళ్ళలేదు, ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి ఇది వెళ్ళలేదు అంటే నెక్స్ట్ ఎల్సిఫ్ అనే స్టేట్మెంట్ ని యూజ్ చేసుకొని బూలియన్ కండిషన్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంటే, లేదా ఎగ్జిక్యూట్ అయిపోయి నాకు నెక్స్ట్ స్టేట్మెంట్ కి రీచ్ అవ్వాలి అంటే ఎల్స్ అనే స్టేట్మెంట్ బేస్ చేసుకొని వేస్తాం. మళ్ళీ ఎల్స్ అనే స్టేట్మెంట్ బేస్ చేసుకొని రాస్తాము. ఎల్సిఫ్
Boolean condition, then statement, else statement, and if. Okay. Next, case statement. Case expression is syntax. Case expression is when constant value, when constant underscore value assigns statement అనేది రాస్తాం. Statement is nothing but output. That means of by taking this constant value, I will get the input to this output, to this particular output. We are indicating that. Okay. That's why we have said about the case statement is a branches. It selects the branches of the statement. It is nothing but the selection of constant values depending on the expression what we have taken. Depending on the expression what we have taken. By taking that expression and that constant values, we will execute the statement. Nothing but a y. For example, if you want to know that it is a y, means by taking this constant value, I will get a into the y. A into y. Like this we will explain in the case statement. Like this we will explain in the case statement. Okay. Next, differences between levels of abstraction. Levels of abstraction and enti? We have 3 types of levels of abstraction in VHDL programming. One is the data flow, second one is the behavioral, and third one is the structural. Third one is the structural. We have 3 types of levels of abstraction that we will write the code in VHDL based on these 3 levels of abstraction. Based on these 3 levels of abstraction, one is the data flow, second one is the behavioral, and third one is the structural. So make the differences. First one is the data flow, and next one is the behavioral, and third one is the structural అని చెప్పేసి కాలమ్స్ పెట్టుకోండి. సో ఈ డేటా ఫ్లో ఏమవుతుందంటే డేటా ఫ్లోలో మనకి డేటా ఫ్లోలో ఆర్కిటెక్చర్ యూజెస్ ద కాన్కరెంట్ స్టేట్మెంట్స్. డేటా ఫ్లోలో ప్రోగ్రామ్ రాయాలంటే బేస్డ్ ఆన్ ద కాన్కరెంట్ స్టేట్మెంట్స్ వి విల్ రైట్ ద ప్రోగ్రామ్. What are the concurrent statements? Conditional signal assignment, selected signal assignment, simple signal assignment. Simple signal assignment. These are the concurrent statements. Concurrent statements బేస్ చేసుకొని డేటా ఫ్లోలో ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం 2 లాజికల్ ఎక్స్ప్రెషన్స్ బేస్ చేసుకొని రాస్తాము. 2 లాజికల్ ఎక్స్ప్రెషన్స్ బేస్ చేసుకొని రాస్తాం. నథింగ్ బట్ లాజిక్ గేట్స్. Nothing but logic gates. So that's why we will call it as it is a functionality of the circuit. We will explain the logical expressions in the data flow style, and it is expresses the functionality of the circuit as a flow of data. As a flow of data. Here the output depends upon, in data flow style, the output depends upon the logical expressions. Logical expressions, nothing but what we have given the logic gates. By taking that logic gates and the logical expressions, the data will flow to the input to the output. 2 intermediate interconnections from the gates. 2 intermediate interconnections from the gates. So second one is the behavioral. We will write the sequential statements in the behavioral style. Majorly, if we want to write the sequential statements in behavioral style, we will indicate the sequential statements inside of process statement. Inside of process statement. Those are the sequential statements. What are the sequential statements means? If statement, case statement, loop statement, while statement, switch statement, etc. These all are the sequential statements that we will write in the process, in between the process and in behavioral style only. And in behavioral style only. What is the behavioral style? It expresses the behavior of the circuit. It expresses the behavior of the circuit. What is that? Means here the output changes with respect to the input without going into the component details. Means logical expressions gaani logic gates gaani base chesukokonda just oka behavior ni base cheskoni functional oka behavior of the circuit ni base cheskoni input anedi output ga reach avutundi. Behavior of the circuit ni base cheskoni input anedi output ga reach avutundi without going into the component details. Okay, this is about the behavioral style. Next one is the structural. In structural, we will write component declarations and component instantiation in architecture part. In architecture part means we will declare the first component. What are the components we have taken in the hardware circuit diagram? First of all, while we are writing in structural style, we should know about the hardware circuit.
we should know about the hardware circuit. We should have idea about the hardware circuit. So after knowing that, we will write the structural style based on the component instantiation, component declaration. First of all, we have to give the component declarations there in between the architectural style, and based on the intermediate signals and component instantiation, it will generate the output based on the intermediate signals. Nothing but one of the gate output is given into the second gate input. Second gate input, that is called as a intermediate signal. So based on the intermediate signal and the component declarations, the structural style gives the output. The structural style gives the output. So it is a set of interconnected components, nothing but based on the interconnected components, we will write the code. That only I am explaining here. Okay, the output based on the component declarations and the component instantiations. Component declarations and component instantiations. So data flow. Data flow lo fast ga ayindamma. A data flow architecture uses only concurrent statements. Only concurrent statements. Next, behavioral. Behavioral architecture. సార్ స్లోగా చెప్పండి సార్. Okay, behavioral architecture uses only process statements. Only process statements. Only process statements. Nothing but we will write the sequential statements in between the process. You can write this also. Next, structural. In structural style, the architecture uses component instantiation statements, and component declarations. In structural style, architecture uses only component instantiation statements and component declarations. Okay, so data flow second point. It is a set of concurrent statements. Means nothing but we will write the concurrent statements in data flow architecture. Bracket lo pettukondamma concurrent statements ante conditional signal assignment, selected signal assignment, simple signal assignment. These are the concurrent statements that we will write in the VHDL code. Okay, next, behavioral style. It consists of sequential statements. What are the sequential statements? If statement, రాసుకోండమ్మా bracket లో. If statement, case statement, loop statement, while statement, and etc. Next, structural style. It is a set of
interconnected components. It is a set of interconnected components. Nothing but based on the components we will write the program in structural style. Program in structural style. Okay, data flow, third point. We will write the program in data flow. We will write the program in data flow by using the logical expressions and gates. By using the logical expressions and gates. And gates. Next, behavioral style. We will write the program totally. We will write the program totally by using the binary numbers in behavioral model. By using the binary numbers in behavioral model. That means if you want to write if statement and case statement, we will use majorly binary numbers there. Direct binary numbers ని అసైన్ చేసేస్తున్నాం అక్కడ. బట్ డేటా ఫ్లోలో ఏంటి, మనం లాజికల్ ఎక్స్ప్రెషన్స్ ని లాజికల్ గేట్స్ ని అసైన్ చేస్తున్నాను. అలానే స్ట్రక్చర్ లో ఏంటి, ఓన్లీ గేట్స్ ని బేస్ చేసుకొని రాస్తున్నాను, అంటే కాంపోనెంట్స్ ని బేస్ చేసుకొని రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చరల్ స్టైల్. We will write the program. We will write the program in structural style by using interconnected gates and components. Interconnected gates and components. Next, data flow. Data flow expresses the functionality of circuit. Data flow expresses the functionality of the circuit as a flow of data. If you know the functionality of the circuit, if you know the logical expressions, we can write the program in data flow. Right? Next, behavioral. In behavioral style, it expresses the behavior of the circuit. It expresses the behavior of the circuit. Means by knowing the behavior, by knowing the statements, we can write program in behavioral style. In behavioral style, it expresses the behavior of the circuit. Next, in structural style. Structural style explains about the interconnected components based on the hardware circuit. Based on the hardware circuit or hardware components. Next, data flow, last point. In data flow, the output depends upon the logical expressions. As flow of data from input to the output through intermediate interconnections.
from input to the output through intermediate interconnections. From input to the output through intermediate interconnections. Next, coming to behavioral style. Coming to behavioral style. In behavioral style, the output changes. The output changes with respect to the input. With respect to the change in the input. With respect to the change in input means if we are changing the input means automatically the output will changes. With respect to the change in the input without going into the component details. Without going into the component details. Next, structural style, last point. Structural style, last point. Here the output based on the component declarations. Component declarations. Component declarations and component instantiations. Component instantiations and also intermediate signals. And also intermediate signals. Intermediate signals. So next one, difference between the combinational circuits and sequential circuits. So combinational circuits, sequential circuits, difference askundamma. So what are the combinational circuits? Combinational circuits means nothing but the output depends on the present input only. The output depends on the present input only. So in combinational circuits, the output depends upon the present input. Present input only. Next, in sequential circuits, next sequential circuits askundamma. In sequential circuits, the output depends upon the present input as well as present state, nothing but the previous input. Ikkada present state ante previous input ante combinational circuits loki vachesaki combinational circuits lo output anedi present input meeda depend avutundamma. Sequential circuits loki vachesaki output anedi previous output meeda present input meeda depend avutundi. Nothing but feedback తీసుకుంటుంది. అంటే బ్యాక్ వచ్చిన ఇన్పుట్ నుంచి బ్యాక్ వచ్చిన అవుట్పుట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది sequential circuits లో. Okay, in sequential circuit the output depends upon the present input and the present state, nothing but the previous output. Present state ante previous output amma. Present state ante previous output. Next point in combinational circuits. In combinational circuits. So here the memory element is not required. Here the memory element is not required. The memory element is not required in combinational circuits. Not required in combinational circuit. Not required in combinational circuits due to no need of feedback input and output. No need of feedback ఇన్పుట్ అండ్ అవుట్పుట్, నథింగ్ బట్ ఏంటంటే మనకి ప్రీవియస్ అవుట్పుట్ లేదు కాబట్టి దాంట్లో నుంచి మెమోరీని తీసుకొని అవసరం లేదు, అంటే దాంట్లో నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అవసరం లేదు. ఇన్ కేస్ దాంట్లో నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలంటే మనకి మెమరీ ఎలిమెంట్ అనేది కావాలి. మెమరీ ఎలిమెంట్ అనేది కావాలి ఎందుకంటే ఫీడ్బ్యాక్ అనేది స్టోర్ చేయడానికి.
So in sequential circuits lo point raskondi. Here the memory element is required. Here the memory element is required due to in sequential circuits feedback is taking from the previous output. Feedback is taking from the previous output. Feedback is taking from the previous output. Next, combinational circuits. So combinational circuits lo it is easier to design and easy to handle. అంటే కాంబినేషన్ సర్క్యూట్స్ ని ఈజీగా డిజైన్ చేయొచ్చు, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అమ్మా కంపేర్ టు సీక్వెన్షియల్ సర్క్యూట్స్. సో ఇట్ ఈస్ ఈజియర్ టు డిజైన్ అండ్ ఈజీ టు హ్యాండిల్. నెక్స్ట్ sequential circuits. These are harder to design. And not easy to handle. Next, combinational circuits amma malli. Combinational circuits. Combinational circuits lo clock signals are not required. Combinational circuits lo మనం clocks ని యూజ్ చేయమా, clock signals ని time ని యూజ్ చేయం. Clock signals are not required and it does not depend upon the time. Clock signals are not required and it does not depend upon the time. Sequential circuits lo వచ్చేసరికి clock signals are required and depends upon the time. అంటే కాంబినేషనల్ సర్క్యూట్స్ లో మనం లాజిక్ గేట్స్ ని బేస్ చేసుకొని కాంబినేషనల్ సర్క్యూట్స్ అని కన్స్ట్రక్ట్ చేస్తాము. సీక్వెన్షియల్ సర్క్యూట్స్ లో క్లాక్ సిగ్నల్స్ ని టైం ని బేస్ చేసుకొని సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తామమ్మా. Okay. Next point in combinational circuits. Next point in combinational circuits. These are faster logic circuits. These are faster logic circuits. Sequential circuits lo point. These are slow compared to combinational logic circuit. These are slow compared to combinational logic circuits. Next point, combinational circuits. In combinational logic circuit, elementary building blocks are the only logic gates.
In combination logic circuit, elementary building blocks are the only logic gates. Elementary building blocks are the only logic gates. Sequential circuits lo point amma. Sequential circuits lo point. In sequential circuits, elementary building blocks are flip flops. అంటే మనం ఫ్లిప్ ఫ్లాప్స్ లో క్లాక్ అనేది ఇస్తాం, టైం అనేది ఇస్తాము. ఇక్కడ ఏంటి ఓన్లీ లాజిక్ గేట్స్ ని బేస్ చేసుకొని కాంబినేషన్ సర్క్యూట్స్ ని డిజైన్ చేస్తున్నాం. ఇక్కడ లాజికల్ గేట్స్ ని యూజ్ చేసుకొని కాంబినేషన్ సర్క్యూట్స్ అనేవి డిజైన్ చేస్తున్నాము. కానీ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ లోకి వచ్చేసరికి క్లాక్ ని, సిగ్నల్ ని, ట్రిగ్గరింగ్ ని బేస్ చేసుకొని ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది డిజైన్ చేస్తున్నాము. ఓకే, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద కాంబినేషన్ సర్క్యూట్ ఈస్ మల్టీప్లెక్సర్, డీకోడర్, ఎన్కోడర్. And the best example for the sequential circuits are flip-flops. And sequential circuits lo first point okala adigayamma. In sequential circuits, the output depends upon present input and present state. In sequential circuit, the output depends upon present input and the present state. Present state అంటే ఏంటి? అక్కడ ప్రీవియస్ అవుట్పుట్ అమ్మ, దాని మీనింగ్ రాసుకోండి అక్కడ. నథింగ్ బట్ ప్రీవియస్ అవుట్పుట్ అని రాసుకోండి. నెక్స్ట్ కాంబినేషన్ సర్క్యూట్ ఇదమ్మా, ఇది కూడా డిజైన్ చేయాలి లాస్ట్ లో మీరు. కాంబినేషన్ సర్క్యూట్ ఇక్కడ n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అని పెట్టుకోండి. అంటే కాంబినేషన్ సర్క్యూట్ అంటే ఏంటి? n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటుందా, n నెంబర్ ఆఫ్ ఇన్పుట్ ఇంటూ ద m నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్. అంటే ఏంటి? ద సర్క్యూట్ whose output depends upon the present input at that instant time is known as the combinational circuit. అంటే మనం ఇచ్చే ఇన్పుట్స్ ని బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అంటే n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటే మనకి m నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తాయి. సో దిస్ ఈస్ ద కాంబినేషనల్ సర్క్యూట్ బ్లాక్ డయాగ్రామ్. దీస్ ఆర్ ద n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, దీస్ ఆర్ ద m నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్. This is the combinational circuit block diagram. ఓకే, బెస్ట్ కాంబినేషన్ సర్క్యూట్స్ అంటే ఏమంటాము? మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్, ఎన్కోడర్, కంపైలర్, కోడ్ కన్వర్టర్స్, యాడర్స్, డీకోడర్స్. హాఫ్ యాడర్ is a combinational circuit, full adder is a combinational circuit. Multiplexer, demultiplexer, encoder, decoder, code converters, compilers, these all are the combinational circuits. Okay, next sequential circuits amma. Sequential circuits block diagram ఇది. దీంట్లో ఏమన్నా మనకి మెమరీ ఎలిమెంట్ కావాలి, ప్రీవియస్ అవుట్పుట్ అనేది దీనికి ఇన్పుట్ గా వస్తుందని చెప్పాము. అంటే ఏంటి? మనం ఇచ్చే ఇన్పుట్స్ ఇవి, ఎక్స్టర్నల్ గా మనం ఇచ్చే ఇన్పుట్స్ ఇవి, దీని నుంచి వచ్చే అవుట్పుట్స్ ఇవి. కానీ ఇక్కడ ఏమవుతుంది? అవుట్పుట్ అనేది మెమరీ ఎలిమెంట్స్ ని బేస్ చేసుకొని మళ్ళీ ఇన్పుట్ గా కనెక్ట్ అవుతుంది. అంటే ఫీడ్బ్యాక్ అనేది మళ్ళీ ఇన్పుట్ గా వెళ్తుంది. These are the sequential circuit block diagram. This is the sequential circuit block diagram. అంటే మనం ఇచ్చే ఇన్పుట్స్ అనేవి ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ గా కొన్ని వెళ్తే దాంట్లో నుంచి వచ్చే అవుట్పుట్ అనేది మళ్ళీ ఇన్పుట్ గా కనెక్ట్ అవుతుంది యూజింగ్ మెమరీ ఎలిమెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫీడ్బ్యాక్. ఓకే, so this is about the differences between combinational and sequential logic circuits, if statement and case statement, and levels of abstraction differences, and VHDL and other language differences. ప్రతి ఒక్కరు దీంట్లో తయారుగా ఉండాలమ్మా. మీ డిఫరెన్సెస్ అడిగితే చెప్పేటట్టు ఉండాలి. ఖచ్చితంగా ఇస్తాయి క్వశ్చన్స్ అనేవి డిఫరెన్సెస్ మీద. ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది ఇస్తాయి. ఐదర్ 2 మార్క్స్ కి ఇవ్వచ్చు, 5 మార్క్స్ కి ఇవ్వచ్చు, లేదా 10 మార్క్స్ కైనా ఇవ్వచ్చు. దాంట్లో చెప్పలేము. ఓకే,
యాక్చువల్లీ దీస్ ఆర్ అవుట్ ఆఫ్ సిలబస్ అమ్మా. డిఫరెన్సెస్ అనేవి మనకి లేవు. కానీ ప్రీవియస్ పేపర్స్ లో ప్రతి డిఫరెన్స్ గురించి అడుగుతున్నాడు. ఒకసారి VHDL అండ్ అదర్ లాంగ్వేజ్ డిఫరెన్స్ అడిగితే ఇంకొకసారి ఇఫ్ స్టేట్మెంట్ కేస్ స్టేట్మెంట్ అడిగాడు. సో అందుకని చెప్పేసి VHDL అదర్ లాంగ్వేజ్ ఇఫ్ స్టేట్మెంట్ కేస్ స్టేట్మెంట్ అండ్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ డిఫరెన్సెస్ కూడా అడగొచ్చు మిమ్మల్ని. సో దట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ డిఫరెన్సెస్ అండ్ కాంబినేషనల్ సీక్వెన్షియల్ సర్క్యూట్ డిఫరెన్సెస్ కూడా అడగొచ్చు. ఓకే, సో ఇవాళతో మనకి థర్డ్ యూనిట్ సెకండ్ యూనిట్ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ మనం ఫస్ట్ యూనిట్కి వెళ్దాం. దట్ ఈస్ ద లాజిక్ ఫ్యామిలీస్. CMOS TTL లాజిక్ ఫ్యామిలీస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ప్రోగ్రామ్స్ ఏమి ఉండవు అమ్మా. మీకు ఒకవేళ ప్రోగ్రామ్స్ మర్చిపోతాయో ప్రోగ్రామ్స్ దాంతో పాటు ప్యారలల్ గా చెప్పమంటే ప్రోగ్రామ్స్ చెప్తాను, ఏదో ఒక ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ గా. లేదు అంటే ఆ థియరీ టాపిక్ కంటిన్యూ చేస్తాను నేను మీకు, నో ప్రాబ్లం. మీ ఇష్టం, మీరు డిసైడ్ అయ్యి నాకు సిఆర్తో మెసేజ్ చేయండి. ఓకేనా? ప్రోగ్రామ్స్ అనేవి ప్యారలల్ గా దాంతో పాటు చెప్పమంటే ఫస్ట్ యూనిట్ తో పాటు చెప్తాను, లేదా ఫస్ట్ యూనిటే కంటిన్యూ చేయమంటే ఫస్ట్ యూనిటే కంటిన్యూ చేస్తాం మొత్తం థియరీ టాపిక్. బట్ కానీ ఏంటంటే మీకు 4th యూనిట్ 5th యూనిట్ 6th యూనిట్ మొత్తం ప్రోగ్రామ్స్ ఏనమ్మా. ఇప్పుడు దాకా మీరు చూసింది జస్ట్ సింటాక్స్ లే. 4th 5th 6th యూనిట్ మొత్తం మీద కలిపి మీకు 200 ప్రోగ్రామ్స్ ఉంటాయి, మ్యాక్స్ 200 ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఆ సింటాక్స్ లో తయారు ఉంటేనే మిగతా 3 యూనిట్స్ కూడా మీరు ఆయగలవు, మిగతా 3 యూనిట్స్ ప్రోగ్రామ్ కూడా మీరు డిజైన్ చేయగలవు. ఓకే, సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫస్ట్ యూనిట్. ఓకే, ఎనీ డౌట్స్? Any doubt? Yes, sir. Akhil? Yes, sir. Any doubt? Yes, sir. Boys and girls, మిగతా వాళ్ళు ఏమైనా కానీ డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? No, sir. ఓకే, సో ఎప్పటి నుంచి అయితే మనం ఫస్ట్ యూనిట్ చేద్దాం అమ్మా. ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. దాంతో పాటు ఒక థియరీ టాపిక్ చెప్పేసి ప్యారలల్ గా ప్రోగ్రామ్ చెప్పమంటే చెప్తాను, లేదా ఫస్ట్ యూనిట్ థియరీ టాపిక్ కంటిన్యూ చేయమన్నా కానీ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, ప్యారలల్ గా ప్రోగ్రామ్ కూడా చెప్పండి. ప్యారలల్ గా ప్రోగ్రామ్ ఓకే, ప్రోగ్రామ్ చెప్పమన్నా కానీ నో ప్రాబ్లం చెప్తాను. ఎందుకంటే మీకు సింటాక్సెస్ మళ్ళీ రివైజ్ చేసినట్టు ఉంటుంది, ప్రోగ్రామ్ కూడా రివైజ్ చేసినట్టు ఉంటుంది. ఓకే, ఓకేనమ్మా. ఓకే ఓకే సార్. అసైన్మెంట్ రేపిస్తారా సార్? అసైన్మెంట్ వేపిస్తాను నేను మీకు. మ్యాక్స్ 20 క్వశ్చన్స్ ఫిక్స్ అవ్వండి, 20 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇస్తాను.